సి మరియు C++లో అరేలపై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం. ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకోబోయేది అరే అంటే ఏమిటి, అరేని ప్రకటించుట, అరేని ఇనిషియలైజ్ చేయుట, అరేలపై కొన్ని ఉదాహరణలు, కొన్ని సామాన్యమైన తప్పులు మరియు వాటి సవరణలు. ఈ ట్యుటోరియల్ను రికార్డ్ చేసేందుకు నేను ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 1104 మరియు జీసీసీ మరియు G కంపైలర్ వర్షన్ 461 ఉపయోగిస్తున్నాను. అరేల పరిచయంతో ప్రారంభిద్దాం. అరే అంటే ఒకేలాంటి డేటా లేదా డేటా టైప్ అంశాల సేకరణ. అరే సూచిక 0 నుండి ప్రారంభమవుతుంది. మొదటి అంశం 0 సూచికలో నిల్వ చేయబడుతుంది. 3 రకాల అరేలు ఉన్నాయి: సింగిల్ డైమెన్షనల్ అరే, 2 డైమెన్షనల్ అరే మరియు మల్టీ డైమెన్షనల్ అరే. ఈ ట్యుటోరియల్లో సింగిల్ డైమెన్షనల్ అరేల గురించి నేర్చుకుందాం. సింగిల్ డైమెన్షనల్ అరేలను ఎలా ప్రకటించాలో చూద్దాం. దీని వాక్యనిర్మాణం: అరే యొక్క డేటా టైప్, పేరు మరియు పరిమాణం. ఉదాహరణకు మనం ఒక 5 అంశాల పూర్ణాంక అరే స్టార్ ను ప్రకటించాము. అరే సూచికాంకం *0 నుండి ప్రారంభమై *4 వరకు ఉంటుంది. అరేని ఎలా ప్రకటించాలో చూశాము. ఇప్పుడు అరే ఇనిషియలైజేషన్ గురించి చూద్దాం. దీని వాక్యనిర్మాణం: డేటా టైప్, అరే పేరు మరియు పరిమాణం అంశాలకు సమానం. ఉదాహరణకు ఇక్కడ 3 అంశాల పూర్ణాంక అరేని ప్రకటించాము. ఇందులోని అంశాలు 1, 2 మరియు 3. ఇక్కడ సూచికాంక *0 నుండి *2 వరకు ఉంటుంది. ఉదాహరణలు చూద్దాం. నేను ప్రోగ్రామ్ని ఎడిటర్లో టైప్ చేసి ఉంచాను. దానిని తెరుద్దాం. మన ఫైల్ పేరు array.c అని గమనించండి. ఈ ప్రోగ్రాంలో మనం అరేలో నిల్వ ఉన్న అంశాల మొత్తాన్ని లెక్కిస్తాము. కోడ్ ని వివరిస్తాను. ఇది మన హెడర్ ఫైల్. ఇది మన మెయిన్ క్రియ. ఇక్కడ స్టార్ అనే అరేని ప్రకటించి పరిమాణం 3కు ఇనిషియలైజ్ చేశాము. అరే అంశాలు 4, 5 మరియు 6. తర్వాత ఒక పూర్ణాంక వేరియబుల్ సుమ్ ని ప్రకటించాము. ఇక్కడ అరే అంశాలను కూడిక చేసి ఫలితాన్ని సుమ్ లో నిల్వ చేస్తాము. 4 సూచికాంకం 0లో, 5 సూచికాంకం 1లో మరియు 6 సూచికాంకం 2లో నిల్వ చేయబడతాయి. తర్వాత మొత్తాన్ని ముద్రిస్తాము. ఇది మన రిటర్న్ స్టేట్మెంట్. సేవ్ పై క్లిక్ చేయండి. ప్రోగ్రామ్ను ఎగ్జిక్యూట్ చేద్దాం. Ctrl Alt మరియు T కీలను ఏకకాలంలో నొక్కి టెర్మినల్ విండోని తెరవండి. కంపైల్ చేసేందుకు జీసీసీ array.c -o అరే అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఎగ్జిక్యూట్ చేసేందుకు /array అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఇక్కడ అవుట్పుట్ ఇలా కనిపిస్తుంది: తే సుమ్ ఐఎస్ 15. ఇప్పుడు సాధారణంగా చేసే తప్పులను చూద్దాం. ప్రోగ్రాంకు వద్దాం. ఇక్కడ 4వ వరుసలో కర్లీ బ్రాకెట్ మర్చిపోతే గనక సేవ్ పై క్లిక్ చేయండి. ఏమవుతుందో చూద్దాం. టెర్మినల్కు వెళ్దాం. కంపైల్ చేసి చూద్దాం. ఒక తప్పు కనిపిస్తుంది. చెల్లని ఇనిషియలైజర్ మరియు ఊహించని ఐడెంటిఫైయర్ లేదా స్థిరాంక సంఖ్య ముందు ఒక బ్రాకెట్ ఉండాలని సూచిస్తుంది. ఎందుకంటే అరేలను బ్రాకెట్లలోనే ఇనిషియలైజ్ చేయాలి. మన ప్రోగ్రాంకు వద్దాం. సవరణలు చేద్దాం. 4వ వరుసలో కర్లీ బ్రాకెట్ టైప్ చేద్దాం. సేవ్ పై క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్ చేద్దాం. టెర్మినల్కు వద్దాం. మునుపటిలా కంపైల్ మరియు ఎగ్జిక్యూట్ చేద్దాం. పని చేస్తుంది. సరైన ఫలితం వచ్చింది. ఇప్పుడు C++లో ఇదే ప్రోగ్రాంను ఎగ్జిక్యూట్ చేద్దాం. ప్రోగ్రాంకు వద్దాం. ఇక్కడ కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. ముందుగా Shift, Ctrl మరియు S కీలను ఏకకాలంలో నొక్కండి. ఫైల్ ని .cpp ఎక్స్టెన్షన్తో సేవ్ చేయండి. హెడర్ ఫైల్ను ఐఓస్ట్రీమ్ కు మారుద్దాం. యూజింగ్ స్టేట్మెంట్ను చేర్చుదాం. అరే ప్రకటన మరియు ఇనిషియలైజేషన్ C లో C లాగే ఉంటుంది.
అందుకే ఇక్కడ ఏ మార్పు అవసరం లేదు. ఇప్పుడు printf ను కౌట్ స్టేట్మెంట్ తో మార్చాలి. ఫార్మాట్ స్పెసిఫైయర్ ను తొలగించి n మరియు కామా తొలగించి రెండు యాంగిల్ బ్రాకెట్లను టైప్ చేయండి. ఇక్కడున్న బ్రాకెట్ తొలగించి ఇంకొకసారి రెండు యాంగిల్ బ్రాకెట్లను మరియు డబుల్ కోట్స్ లో n టైప్ చేయండి. సేవ్ పై క్లిక్ చేయండి. టెర్మినల్ కి వెళ్లి ప్రోగ్రామ్ ను ఎగ్జిక్యూట్ చేయండి. కంపైల్ చేసేందుకు g స్పేస్ arrayసిపిపి స్పేస్ o స్పేస్ అర్రే1 టైప్ చేయండి. ఇక్కడ అర్రే బదులుగా అర్రే1 ఉపయోగించి array.c ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ పారామీటర్ ని దిద్దకుండా ఉంచుతాం. ఎంటర్ నొక్కగలరు. ఎగ్జిక్యూట్ చేసేందుకు array1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి. కనిపించే ఫలితం తే సుమ్ ఐఎస్ 15. ఇది C కోడ్ లాగే ఉందని చూడగలం. ఇప్పుడు ఇంకొక సాధారణంగా చేసే తప్పుని చూద్దాం. ప్రోగ్రామ్ కు వద్దాం. ఇక్కడ 7వ వరుసలో star1 star2 మరియు star3 అని టైప్ చేశాననుకోండి. సేవ్ చేద్దాం. టెర్మినల్ కు వెళ్లి ఎగ్జిక్యూట్ చేద్దాం. ప్రాంప్ట్ ని క్లియర్ చేస్తాను. మునుపటిలా కంపైల్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేద్దాం. ఊహించని ఫలితం కనిపిస్తుంది. ఎందుకంటే అర్రే సూచికాంకం 0 నుండి ప్రారంభమవుతుంది. ప్రోగ్రామ్ కు వెళ్తే అర్రే సూచికాంకం 1 నుండి మొదలవుతుందని చూడగలం. అందుకే ఈ ఎర్రర్ కనిపిస్తుంది. సవరణలు చేద్దాం. ఇక్కడ 0 1 మరియు 2 టైప్ చేసి ఎంటర్ నొక్కండి. టెర్మినల్ కు వచ్చి ఎగ్జిక్యూట్ చేద్దాం. మునుపటిలా కంపైల్ మరియు ఎగ్జిక్యూట్ చేద్దాం. సరిపోయింది. ఇప్పుడు మన స్లైడ్లకు వెళ్దాం. సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్లో మనం అర్రేలు, సింగిల్ డైమెన్షనల్ అర్రే డిక్లరేషన్, సింగిల్ డైమెన్షనల్ అర్రే ఇనిషియలైజేషన్, ఉదాహరణకు ఇంట్ star3 4 5 6, అర్రే అంశాల కూడిక ఉదాహరణకు సుమ్ star0 star1 star2. ఒక అసైన్మెంట్. అర్రేలో నిల్వ ఉన్న అంశాల తేడా లెక్కించేందుకు ఒక ప్రోగ్రామ్ రాయండి. ఈ లింక్ లోని వీడియో చూడగలరు. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ సారాంశము. మంచి బ్యాండ్విడ్త్ లేదంటే డౌన్లోడ్ చేసి చూడగలరు. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం స్పోకెన్ ట్యుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్షలో పాస్ అయితే సర్టిఫికెట్లు ఇవ్వబడును. మరిన్ని వివరాలకు contact@spoken-tutorial.org ను సంప్రదించండి. స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము. దీనికి ఐసీటీ ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తుంది. దీనిపై మరింత సమాచారం ఈ లింక్ లో లభ్యమవుతుంది. ఈ రచనకు సహాయపడిన వారు శ్రీహర్ష ఎస్ఎన్ మరియు మాధురి గణపతి. ధన్యవాదములు.